కూసోండ్రి, మీరు మాట్లాడుండ్రి. అరే నేను పక్క చెప్తున్నాను కదనయ్యా, ఎందుకు ఇట్లా చెప్తున్నారు? సారీ సారీ, మీరు ఇట్లా చేసిండ్రనుకో సభను అవమానించినట్టు అవుతుంది. మీరు మాట్లాడుండ్రి. అరే నేను దిక్కు చెప్తున్నాను కదనయ్యా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇంకోసారికి ఇట్లా చేసిండ్రనుకో సభ నుండి సస్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి ఇగో రాష్ట్ర అసెంబ్లీలైనా దేశ పార్లమెంటులైనా గిదే పంచాది ఉంటుంది. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ మీటింగులు గిప్పుడు లేవు కానీ గా లోటును తీర్చింది జీహెచ్ఎంసీ మీటింగు. అసెంబ్లీ పంచాదులకు ఏం తక్కువ కాకుండానే ఇవాళ పంచాదులు. జీహెచ్ఎంసీ మీటింగు గిట్లా అవుతుందని ఇప్పటిదాకా ఎవ్వరు అనుకొని ఉండరు. చరిత్రలా గిసొంటి మీటింగును కూడా ఎవ్వరు చూసుండరు. చరిత్రలా తొలుసూరు గింతమంది పోలీసులను చూస్తున్నాం కావచ్చు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట. లోపట మీటింగులు అవుతున్నాయి అనుకున్నారో లేకపోతే యుద్ధాలు అవుతున్నాయి అనుకున్నారో గాని వందల మంది పోలీసులను పెట్టిండ్రు. ఇక సభ షురువు కాగానే బడ్జెట్ మీద మాట్లాడాలని చెప్పింది మేయర్ విజయలక్ష్మక్క. లేదు ముందుగాల ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యం పెట్టాలే అని లొల్లి వేసిండ్రు కార్పాటోళ్ళు. చల్ గట్లెట్లా అని లేచిండ్రు షెయ్యిపాటోళ్ళు. ఇక మాట వెరిగి లొల్లయి మేయర్ కుర్చీ కాడికి పోయిండ్రు కార్పార్టీ లీడర్లు. కూసోన్రి అని మేయర్ అక్క ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వలినకుంటా లొల్లి వేసిండ్రు కార్పాటోళ్ళు. ఇక గీ లొల్లి నడమనే బడ్జెట్ను ఆమోదించింది మేయర్ అక్క. ఇక అటెన్కల కూడా మళ్ళా కారు పాటోళ్లకు షెయ్యి పాటోళ్లకు గిదే పంచాది నడిచింది. ఏంది మీ లొల్లి అని కారు పాటోళ్లను సభకెంచి సస్పెండ్ చేసింది మేయర్ అక్క. గింత పని చేస్తారా? ప్రజా సమస్యల మీద మాట్లాడదామంటే మమ్మల్ని బయటికి నూకుతారా అని ఆఫీస్ ముంగట కూసుండి ధర్నా చేసిండ్రు కారు పాటోళ్లు. ప్రజాపాలనల ధర్నాలు చేసుడు చట్టరీత్యా నేరం అన్నట్టే ధర్నా చేస్తున్న కారు పాటోళ్లను బస్సులు ఎక్కించుకొని తీసుకుపోయిండ్రు పోలీసోళ్ళు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, మాకు అవన్నీ డిస్కస్ చేద్దాం అని అడిగినందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయినా, ఎందుకు తీసుకుపోయినో తెలియదు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసిండ్రు. మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి వెళ్ళారు, ఆ సమాధానం చెప్పినాకనే మేము లోపలికి వెళ్తాం. ఆగో గట్ల తీసుకుపోయి మళ్ళా గిట్ల తీసుకొచ్చి ఇడిచిపెట్టిండ్రట. మరి ఎందుకు అరెస్ట్ చేసిండ్రో ఎందుకు ఇడిచిపెట్టిండ్రో పోలీసోళ్ళకే తెలవాలే గాని అంకెల గారెడి తప్పితే బడ్జెట్ లో ఏం లేదు, నిధులు ఇయ్యనే ఇత్తలే అనుకుంటా బిచ్చగాళ్ళ గెటప్ లేసి నిరసన చేసిండ్రు పువ్వు పాటోళ్ళు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అడుక్కుంటా ఉన్నారు. పేరుకేమో బడ్జెట్ సైజు 8,500 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా ఈ రోజు నిజంగా రావట్లేదు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ ఇచ్చినవి 0. గత బడ్జెట్ లో ఇస్తాను 1,200 కోట్ల రూపాయలు ఇచ్చింది గుండు 0. మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు 0. ప్రొఫెషనల్ ట్యాక్స్ పెద్దగా వచ్చింది లేదు. స్టాండ్ డ్యూటీ 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామన్నారు. అది ఆహానపల్లి అన్న సినిమాలో కోడిని కట్టేసి అన్నం తిన్నట్టు పీడీ అకౌంట్లో వేసి కూర్చోబెట్టిర్రు. అంటే ఇచ్చిన డబ్బులంతా కూడా పూర్తిగా కూడా అంకెల గారడి మాత్రమే. ఇవి అసలు ఇవ్వకుండా క్యాపిటల్ అకౌంట్స్ మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం పూర్తిగా ప్రజలను మోసం చేయడమే. అసెంబ్లీలనే అనుకుంటే గంట కంటే ఎక్కువనే పంచాదులు అవుతున్నాయి జీహెచ్ఎంసీ మీటింగ్లా. ఏడాదిలో ఏం చేసిండ్రని ఇటు అసెంబ్లీలా అటు జీహెచ్ఎంసీలా సర్కార్ను అస్సలకే ఇడిచి పెడతలేరు కదా కారు పాటోళ్ళు. సస్పెండ్ చేసినా కూడా తగ్గేదేలే అని అస్సలు వెనకకే పోతలేరు. అయితే కావాలనే లొల్లి ఎత్తున్నారు తప్పితే కారు పాటోళ్లకు ఏం పని లేదు అని అంటున్నారు షెయ్యి పాటోళ్ళు. కానీ చూడుండ్రి, మేయర్ అక్క కారు పార్టీలు ఉన్నప్పుడేమో షెయ్యి పాటోళ్లకు మైకి ఇయ్యలే, ఇప్పుడు షెయ్యి పార్టీలకు పోయినాక కారు పాటోళ్లకు మైకి ఇత్తలే. అధికారం ఏటుంటే గటే మేయరు గాళ్ళకే మైకులు అని కారెడ్డ మాడబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు.